ఇచ్చిన వ్యక్తి సీఎం కుర్చీలో కూర్చోవడానికి ఒక దళిత యువకుడిని కోడికత్తి నెపంతో, కోడికత్తి శ్రీను, ఆ కోడికత్తి నెపంతో ఒక హత్య కావాలని అతని మీద హత్యా ప్రయత్నం చేయించుకొని 5 సంవత్సరాలు కూర్చున్న వ్యక్తి, కనీసం అతన్ని విడిపించడానికి ఏదో ఒక్కరోజు కోర్టుకి వెళ్ళినా కూడా అతనికి బెయిల్ వస్తుందంటే 5 సంవత్సరాలు కూడా బెయిల్ రాకుండా చేసిన వ్యక్తి ఈరోజు మన దగ్గరకు వచ్చి నీతులు చెప్తున్నాడు. మళ్ళీ సీఎం కుర్చీలో కూర్చోవడానికి గులకరాయి వేషాలు వేశాడు. అవన్నీ కూడా ప్రజలకు తెలిసినాయి. అఫ్కోర్స్ అదృష్టం కొద్దీ అది ఎవరు కూడా నమ్మలేదు. ఒక సొంత బాబాయిని హత్య చేసినప్పుడు హత్య చేయించిన వ్యక్తిని అవినాష్ రెడ్డిని ఈ తప్పు చేసుండకపోవచ్చు, నాకు తెలిసి చేసుండకపోవచ్చు అని ఒక వ్యక్తిని అనుమానాస్పదంలో ఉన్న ఒక వ్యక్తి గురించి ఒక సీఎం పొజిషన్లోని ఒక స్టేట్మెంట్ ఇవ్వగలిగాడంటే అతని తాలూకా సైకో నేచర్ ఒకసారి ఆలోచించండి. అలాంటి వ్యక్తి సొంత చెల్లి ఈరోజు నాకు న్యాయం చేయండి అని వివేకానంద రెడ్డి సొంత బాబాయ్ హత్య చేస్తే న్యాయం చేయండి అంటే 5 సంవత్సరాల్లో కనీసం ఒక స్టెప్ ఫార్వర్డ్ అవ్వలే. పాపం ఆ అమ్మాయి బయటకు వచ్చి, పాప సునీతమ్మ బయటకు వచ్చి మళ్ళీ సిబిఐ ఎంక్వైరీ వేసుకొని ఢిల్లీ చుట్టూ తిరిగి నాకు ప్రాణాపాయం ఉంది, నన్ను రక్షించండి మొర్రో అని ఢిల్లీ నడివీధుల్లో నీ రక్తం పంచుపుట్టుకుని ఒక సొంత చెల్లి మాట్లాడింది. నువ్వు ఈరోజు ఆటవిక పరిపాలన గురించోనో లేకపోతే ఇలాంటి మాటలు మాట్లాడి లా అండ్ ఆర్డర్ గురించి 45 రోజులకే స్టేట్మెంట్లు ఇస్తున్నావు, ఢిల్లీలోకి వెళ్ళి కూర్చొని ధర్నా చేస్తున్నావు. ఎస్ రా, నేను వస్తాను ఢిల్లీ. నువ్వేం చేసావు 5 సంవత్సరాల్లోని 45 రోజుల్లో మేమేం చేసావు మేము చెప్పుకుంటాం. అప్పుడు వివేకానంద రెడ్డి హత్య గురించి చెప్పానంటే ఢిల్లీలో కూర్చొని ఈరోజు ఎంతమంది ఆత్మహత్యలు జరిగినాయి, ఎంతమంది హత్యలు జరిగినాయి, మా వాళ్ళ మీద ఎంతమంది మీద అఘాయిత్యాలు జరిగినాయి, టీడీపీ వాళ్ళ మీద, టీడీపీ ఆఫీస్ మీద దాడి జరిగింది, దాని గురించి మాట్లాడమనండి. సీఎం చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద, ఎక్స్-సీఎంగా ఉండేటప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి జరిగింది, దాని గురించి మాట్లాడమనండి. చంద్రబాబు నాయుడు గారు అమరావతి చూడడానికి వెళ్తే రాళ్ళు విసిరితే భావస్వేచ్ఛ ప్రకటన ఆ రోజు. ఈరోజు ఆటవిక పరిపాలన. మేము ఎవరి మీద రాళ్ళు వేసామా? ఎవరి మీదనా? నువ్వు ఎప్పుడైనా రోడ్డు మీదకి వచ్చావు, నిన్న మాచెల్లు వినుకొని వెళ్ళావు, నీకెవరిని అడిగించారా? ఆఖరికి మొన్న ఎవరిని ఆ పిన్నెల్లి అతన్ని తీసుకెళ్ళి పరామర్శించడానికి జైలుకి వెళ్ళావు, ఎవరిని అడిగించారా? ఇంతకు ముందు ఒకసారి గుర్తు చేసుకో యా బాబు, పులివెందుల ఎమ్మెల్యే, ఇంతకుముందు ఒకసారి గుర్తు తెచ్చుకో ఒకసారి. ఇవన్నీ చేసి ఈరోజు తిరిగి మా మీద ఇంకొకటి, నిన్న మొన్న సాక్షి పేపర్లో అదొక పాంప్లెట్ పేపరు, నా సాక్షి పేపర్లో ఈ వెహికల్ గురించి మాట్లాడారు, జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన వెహికల్ గురించి. అసలు జగన్మోహన్ రెడ్డి అన్న వ్యక్తి ఈరోజు పులివెందుల ఎమ్మెల్యే. కేవలం ఒక ఎక్స్-సీఎంగా ఉన్నందుకు గాను Z+ సెక్యూరిటీ ఇచ్చారు. గుర్తుపెట్టుకోయా, నీకు Z+ సెక్యూరిటీ ఇచ్చారు, టాటా సఫారీ ఇచ్చారని చెప్పి బాధపడిపోయావు. అవునులే, నీకున్న ఆస్తికి టాటా సఫారీ అంటే ఎక్కడ లెక్క ఉండదు అనుకో, అది వేరే విషయం. కానీ 2019లో నువ్వు సీఎంగా ఎక్కిన తర్వాత అప్పుడు ఎక్స్-సీఎం అయిన చంద్రబాబు నాయుడు గారికి, అప్పటికి 14 సంవత్సరాల ముఖ్యమంత్రి అయిన వ్యక్తి, అటువంటి వ్యక్తికి నువ్వు ఇచ్చింది టాటా సఫారీయే. ఈరోజు మీకు ఇచ్చింది నేను టాటా సఫారీయే. ఆ టాటా ఎలాగోలాగా గవర్నమెంట్ మీద బురద చల్లాలనే ఉద్దేశంతో ఈరోజు ఇది చేసే ప్రయత్నం ఇది. అంటే వెహికల్ కూడా సరిగా ఇవ్వలేదని ప్రజల్లో ఒక క్రియేట్ చేయడానికి నువ్వు చేసిన ఒక డ్రామా ఇది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి ఇంకో విషయం చెప్పనా, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి నువ్వు ఇచ్చింది టాటా సఫారీ. ఈరోజు కూడా ఒక సీఎంగా ఉన్న వ్యక్తి హైదరాబాద్ వెళ్ళినా, ఢిల్లీ వెళ్ళినా టాటా సఫారీ ఎక్కుతారు, బుల్లెట్ ప్రూఫ్ కారు. ఒక ఎక్స్-సీఎంగా నీకు ఒక బుల్లెట్ ప్రూఫ్ కార్ టాటా సఫారీ ఇచ్చారు. నీకు ఎక్కడ తక్కువ చేశారు? నీకు నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు? బయట ఉన్న ప్రజల్ని కనిపించట్లేదు, నీ ఎక్స్ప్రెషన్స్ కనిపించట్లేదు, నీలో నా మహా నటుడు కనిపించట్లేదు. నువ్వు బాధపడిపోయి నువ్వు వేరే కారు ఎక్కావు. నువ్వు వేరే కారు ఎక్కినా కూడా బీపీ కార్ వెనకాతలు వచ్చింది, నీ వెనకాతలు తిరిగింది. అది ఎక్కడ కూడా ప్రోటోకాల్ కూడా వైలేట్ చేయలేదు, నీకెక్కడ కూడా సెక్యూరిటీ తగ్గించలేదు, నిన్నెక్కడ కూడా ఇబ్బంది పెట్టలేదు, నీ ఇంటి మీదకి ఎవడు దాడికి రాలేదు, నువ్వు ఎక్కడికైనా వెళ్తానంటే పోలీసులతో తాళ్ళు కట్టలేదు. సో ఎక్కడ ఆటవిక పరిపాలన జరిగిందో ఒక్కసారి నేను చర్చించుకోవాలి. ఈరోజు ఈ సిచ్యువేషన్స్ అన్నిటి గురించి కూడా నువ్వు వెళ్తున్నావు. సెక్యూరిటీ విషయంలో గురించి చూద్దాం. అసలు యాక్చువల్గా సెక్యూరిటీ రివ్యూ కమిటీ అని చెప్పి SRC అని ఒకటి ఉంటుంది, అందులోనే IB GID 2 ఉంటాయి. వాళ్ళు ఫిక్స్ చేస్తారు ఎంత ఎవరికి ఎలాంటి సెక్యూరిటీ కావాలి, ఎవరికి ఎలాంటి సెక్యూరిటీ ఇవ్వాలి అనేది వాళ్ళు ఫిక్స్ చేస్తారు. సో వాళ్ళు ఫిక్సేషన్ ప్రకారం కూడా నువ్వు వెహికల్ ఎక్కావు, నీకు బీపీ వెహికల్ నీకు పంపించారు, సఫారీ పంపించారు, అది దిగిపోయావు. నీకు థ్రెట్ లేదా? రేపొద్దున ఏం చేస్తావు? ఎవడో నీ మనిషి ఏదో రాయి విసిరించుకుంటావు. నీకు అలవాటు కదా గులకరాలతో ఆడుకోవడం, కోడికత్తులతో ఆడుకోవడం. ఒక రాయి విసిరించుకుంటావు. అదిగో చంద్రబాబు నాయుడు గారు చేయించారని చెప్పి మళ్ళీ మాట్లాడడానిక? మరి ఎందుకు బీపీగా నువ్వు దిగావు? నీకు థ్రెట్ లేదనా?
బీపీ కార్ ఎందుకు దిగాల్సి వచ్చింది, నీ కారు ఎందుకు ఎక్కాల్సి వచ్చింది?